నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగులపాడులో హిందూ ముస్లిం సోదరులు కలిసి సంక్రాంతి జరుపుకున్నారు. గ్రామంలో మొత్తం 150 కుటుంబాలు ఉండగా అందులో హిందూ కుటుంబాలు 100, ముస్లింల కుటుంబాలు 50 ఉన్నాయి. ఏ పండగొచ్చినా శుభకార్యమైనా కలిసే జరుపుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. హిందూ ముస్లిం సోదరుల ఐక్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మా ఊర్లో 50 కుటుంబాలు ఉన్నాయి. ఆ 50 కుటుంబాలలో 30 కుటుంబాలు ఊళ్ళో నివసిస్తుంటాయి, 20 కుటుంబాలు బయట నివసిస్తుంటాయి. వాళ్ళ మా హిందూ సోదరుల కోసం మా అక్కలు చెల్లెళ్ళు అందరూ మేము ఇదే విధంగా పిలుచుకుంటాం. వాళ్ళ కోసం మేము అందరం వచ్చి ఇక్కడికి ఈ సంక్రాంతిని ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు కూడా ఎన్ని తరతరాలు కూడా ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటా ఉంటాం. ఇక్కడ మేము కుల మతాలకు అతీతంగా చేసుకుంటామండి. మాకు ఎటువంటి ఇదే లేదు. మేము ఇక్కడ అందరినీ చిన్నాయన పెదనాయన మా చిన్న అక్క అని ఈ విధంగా పిలుచుకుంటా ఉంటాం. ఆడవాళ్ళని అయితే అక్క వదిన అని ఈ విధంగా పిలుచుకుంటాము. మాకైతే ఎటువంటి కుల మత భేదాలు లేవు. అందులో మా ఇక్కడ నాగలపాడు ప్రత్యేకత ఏంటంటే ఈ సంక్రాంతిలో భోగి మంటలో ప్రతి ఈదికి పోయి ప్రతి ఇంట్లో మేము అందరితో కలిసి భోగి మంట చేసుకుంటాము. మా పిల్ల పండుగ కూడా వాళ్ళు అదే విధంగా మాకు సహకరిస్తారు. రాబోయే తరాలు కూడా మా పిల్లకాయలు కూడా ఇదే విధంగా అందరితో కలిసి ఉండాలని మేము కోరుకుంటా ఉంటాము. ఈ సంక్రాంతి సందర్భంగా ముస్లిం సోదరులకి అందరినీ మేము ఆహ్వానించాము. హైదరాబాద్, బెంగళూరులో మొదలైన చోట్ల అందరూ వచ్చారు. మా బావలు అందరూ వచ్చారు. శ్రీరామనవమి, సంక్రాంతి మొదలైన పండుగలకి ముస్లిం సోదరులు మా ఆహ్వానం మేరకు బయట ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళ ఆహ్వానం మేరకు మేము రంజాను, బక్రీద్ పండుగలకు కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ విందుని ఆహ్వానిస్తాము. మా విందుని వాళ్ళు ఆహ్వానిస్తారు. పరస్పరం మేము అందరం ఐకమత్యంగా నాగులపాడు గ్రామంలో ఒక ప్రతీకగా ఆత్మకూరు మండలానికి ఒక ప్రతీకగా నిలబడుతున్నాం మేము.